ఈరోజు చింత చిగురు కట్ట చేపలు వండుతున్నాను నేను. చింత చిగురు ముందుగా తీసుకుని దీన్ని శుభ్రంగా కడగాలి. కడిగి ఇలా నీళ్ళు వాడి దాంట్లో వేయాలి. కొంచెం పొడి పొడిగా అవిన తర్వాత అప్పుడు మిక్సీ చేయాలి. కట్ట చేపలు కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసి ఉంచాలి. కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, గిన్నె, ఆయిల్ వేస్తాను. ఆయిల్ బాగా వీటెక్కింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు చింత చిగురు మిక్సీ చేయాలి. బాగా మిక్సీలో వేసి మెత్తగా ఆడేసాను. చింత చిగురు మెత్తగా అయిపోయింది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేయకూడదు. చూసారా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేయాలి. చేపలు వేస్తాను ఉల్లిపాయ ముక్కల్లోని. ఈ చేపలు ఎక్కువసేపు వేగకూడదు, వేగితే ఇడిపోతాయి. పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. పసుపు, కారం, సాల్ట్. చేపలకు బాగా పట్టింది ఉప్పు, కారం అయ్యింది. వేపేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు. వాటర్ వేసాను. కూర ఉడికిపోతుంది. ఇప్పుడు చింత చిగురు వేయాలి. చింత చిగురు వేసి ఇలా కలపాలి. దీంట్లో మసాలా వేయకూడదు. ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ వేయకూడదు. ఇటు కారం, ఉప్పు, పసుపు మాత్రమే వేయాలి చింత చిగురు కట్ట చేపల కూరకి. చింత చిగురు కట్ట చేపల కూర ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉండగా వేసిన వలన పొడి పొడిగా ఉంది. అదే మనం ఫస్టే కలిపి పెడితే ముద్దలా అయిపోద్ది. వాటర్ ఉండగానే కొంచెం కూరలో అప్పుడు వేయాలి చింత చిగురు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చింత చిగురు కట్ట చేపల కూర. ఇందులో